శంషాబాద్ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. పైలట్లకు రన్వే కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాలను నిలిపివేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు బెంగళూరు, విజయవాడ, ముంబై విమానాశ్రయాల్లో ల్యాండింగ్ చేయిస్తున్నారు. ఇక దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ విమానాశ్రయం అయితే విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పైలట్లకు రన్వే కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాలను నిలిపివేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను బెంగళూరు, విజయవాడ, ముంబై విమానాశ్రయాల్లో ల్యాండింగ్ చేయిస్తున్నారు. ఇక దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలిగినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో కొన్ని విమానాలకు సంబంధించి వేరే ఎయిర్పోర్ట్ స్థలాలకైతే వారిని మళ్లించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శంషాబాద్లో చూసుకుంటే దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలిగినట్టుగా తెలుస్తుంది. ఏ విమానాలను అయితే దారి మళ్లించారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మధు, అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిందని చెప్పాలి. అయితే తీవ్ర చలి కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా మార్పు రావడం చేత, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం చేత దట్టంగా పొగమంచు అయితే అనుకుంటుంది. ఉదయం 8-9 గంటలైనా పర్వాలేదు, పొగమంచు అలాగనే ఉంటుంది కాబట్టి వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదే పొగమంచు కారణంగా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రన్వే పూర్తిగా మొత్తం టోటల్ గా పొగమంచు అల్లుకొని ఉండడం చేత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన 14 ఇండిగో విమానాలను దారి మళ్లింపు చేశారు. అంతర్జాతీయ విమానాలను కూడా దారి మళ్లింపు చేశారు. 30 డొమెస్టిక్ విమానాలను అయితే మొత్తం టోటల్ గా రద్దు చేసినట్టు తెలుస్తుంది. అయితే అదేవిధంగా శంషాబాద్ విమానానికి రావాల్సినటువంటి పలు విమానాలని దారి మళ్లించినట్టు ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలపడం జరిగింది. శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలను బెంగళూరు, విజయవాడ, ముంబై విమానాశ్రయాలకు దారి మళ్లించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా అయితే ఈ ఉదయం 7:35 మస్కట్ నుండి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్లైన్స్ విమానం బెంగళూరుకు దారి మళ్లించడం జరిగింది. అదేవిధంగా ముంబై, హైదరాబాద్ కు రావాల్సినటువంటి విమానాలను కూడా దారి మళ్లించినట్టు తెలుస్తుంది. ఇదే విధంగా 8:05 రావాల్సినటువంటి రియాద్ నుండి రావాల్సినటువంటి విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించడం జరిగింది. 9:10 రావాల్సినటువంటి జెడ్డా నుండి రావాల్సినటువంటి విమానం బెంగళూరుకు దారి మళ్లించినట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా పలు విమానాలన్నింటినీ కూడా ఈ యొక్క 9-10 గంటల లోపల ఏవైతే విమానాలు హైదరాబాద్ కు చేరుకోవాల్సి ఉంటుందో, అంతర్జాతీయ విమానాలు కాకుండా వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలను, డొమెస్టిక్ విమానాలను అయితే మొత్తం తొడలుగా రద్దు చేశారు. వీటిని ముంబై, బెంగళూరుకు దారి మళ్లింపుగా అయితే చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.